శనగలు, పెసలు, ఈ మూడింటిని సీడ్ ఫిల్టేజ్ని ఇప్పుడు చేసి చూపిస్తాం. ఇంకొక రండి. రండి రైనీ ఐస్ ఆర్పిసే వెళ్ళాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. వెళ్ళండి. ఇట్లా ఇట్లా కూర్చోాలంటే ఈ రెండు ఫోటో రాదు. ఈ రెండు సరేనా? ఇంకొకరికి వెళ్ళండి. నా బుక్స్ పక్కన పెట్టి వెళ్ళండి. బ్రదరు ఇట్లా ఈ పక్క జరిగిన బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ నిలబడరి. చాలు చాలు చాలు. తర్వాత బంకమట్టి. మీరు స్టాప్ చేయకూడదు. ఇద్దరు వాటర్ 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 తీసుకోండి కదా. మళ్ళీ దాంట్లో పోషకాలు అనేటువంటి జీవామృతం, మన పోషకాలు ఇందాక చూసాం కదా, అవన్నీ ఘనజీవామృతంలో ఉంటాయి. ఆ పోషకాలు కూడా విత్తనం దగ్గర సుప్తావస్థలో ఉంటాయి అన్నమాట. బూడిద తీసుకోవాలి. లాస్ట్ లేయర్లో బూడిద వేసుకోవాలి. ఇది కూడా వాటర్ని పీల్చుకుంటుంది. విత్తనాన్ని పాడు కాకుండా ఎక్కువ రోజులు నిల్వ శక్తిగా ఈ బూడిద అంటే చీడపీడల నుంచి కూడా బూడిదలో విత్తనం చెడిపోకుండా ఉంటుంది. ఇవి తక్కువ వర్షపాతం ఉన్నప్పుడు మే నెలలో మనం ఇట్లా ఒట్టు భూమిలో చల్లుకొని కానీ లేదంటే సాలుపరం కానీ ఎత్తుకొని తక్కువ వర్షపాతానికి ఆ ఘనజీవామృతం ఉంటుంది కదా, దాంట్లో మధ్యాహ్న లేయర్లో ఆ ఘనజీవామృతం గాలిలో ఉన్నటువంటి తేమను పీల్చుకోవడం వల్ల తక్కువ వర్షపాతాన్ని పడినప్పుడు ఆ ఘనజీవామృతం తేమను పీల్చుకోవడం వల్ల మొలకకు కావాల్సినటువంటి తేమ శాతం బాగా అంది మొలకలు బయటకు వచ్చేస్తాయి. అంటే తక్కువ వర్షపాతానికి మొలక శాతం వస్తుంది. ఇంకొకటి తీసుకోండి, ఇది పక్కన పెట్టి ఒకటే ఇది విత్తన గుళికలు.